హలో అండి. ఇవాళ నేను విరిగిపోయిన పాట్ చూపిస్తున్నాను. ఎందుకంటే దీంట్లో చెట్లు పెడదామనేసి. అయితే చెట్టు పెట్టడానికి ముందు అసలు ఈ పాట్ డిసడ్వాంటేజెస్ ఏంటో చెప్తాను. ఆల్రెడీ నేను చెప్పినాను ఇంతకుముందే ఒకసారి. ఒకటి 2 సార్లు వీడియోస్ కూడా పెట్టినాను. కానీ ఇప్పుడు కొత్తగా ఎవరైనా చూస్తుంటే వాళ్ళ గురించి అన్నట్టుగా చెప్తున్నాను. ఇది సెరామిక్ పాట్స్ ఫిక్స్డ్ ఉంటాయండి కింద ప్లేట్స్ అది. ఇవి రేటు కూడా కొంచెం ఎక్కువే. ఇప్పుడు దీనికి ఏంటంటే మనము వాటర్ అందులో పోసినాం అనుకోండి, ఆ వాటర్ కిందికి రాదు, అందులోనే ఉండిపోతుంది. మళ్ళీ ఇట్లా మట్టి కింద స్టాగ్నెంట్గా అంటే అది ఒకవేళ మనం ఎంత స్టోన్స్ కింద పెట్టినా మట్టి ఎట్లాగో వెళ్తుంది. వెళ్ళిన మట్టి ఇంకా అందులో అడ్డుకొని ఉండి కింద నుంచి ఇప్పుడు మనం మామూలు ఇటువంటివి అయితేనేమో మనకి తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది చూడండి. ఇట్లా ఇప్పేసేసి మనం అవసరం లేనప్పుడు ఆ నీళ్ళు తీసేయడము లేదా అది క్లీన్ చేసుకోవడము అట్లా చేసుకోవస్తుంది. దానికి అట్లా కాదు, అది ఫిక్స్డ్గా ఉండిపోతుంది. మనకు అది క్లీన్ చేయాలన్నా కష్టమే. అందులో చెట్టు పెట్టిన తర్వాత మనం చెట్టుకు పట్టుకొని నీళ్లు తీసేయాల్సి వస్తుంది. ప్లస్ కింద అంతా కూడా ఇట్లా మురికిగా ఉంటుంది. అది క్లీన్ అవ్వదు అసలు. మనం ఎంత బ్రష్ పెట్టి చేసినా కానీ అసలు నీట్గా ఉండదు. మనం ఒకవేళ దీన్ని ఇంట్లో పెట్టినా కానీ మంచిగా కనిపించదు, బయట పెట్టినా కానీ నీట్గా కనిపించదు. ఇప్పుడు నేను క్లీన్ చేసి తీసుకొచ్చినాను చూడండి. అప్పటికి బ్రష్ పెట్టన్నాను, అంత లోపలికి మాత్రం బ్రష్ వెళ్ళదు. అందుకే ఇది మీరు సెరామిక్ పాట్స్ తీసుకుంటే ఇట్లా కింద ఫిక్స్డ్ ఉన్న ప్లేట్ ఉన్నది కాకుండా నార్మల్గా తీసుకోవచ్చు. ఎందుకంటే అప్పుడు మనం కింద నుంచి కూడా ఒకవేళ వాటర్ పోకున్నా పై చేతిలో పట్టుకొని కింద నుంచి ఒక హోల్ ఏదైనా మేకు పెట్టి కూడా ఇట్లా అనొచ్చు. అయితే ఈ ముక్క ఎందుకు నేను పగిలిపోయిన దాంట్లో పెడుతున్నానంటే, ఇది నాకు ఎప్పటి నుంచో పెట్టాలనేసి ఉంది. విరిగిపోయిన దాంట్లో చెట్టు పెట్టాలని. ఇది నేను యాక్చువల్గా ఇది పాట్ పాప స్కూల్ అప్పుడు గిఫ్ట్కి ఇచ్చినప్పుడు దానికి అదే మన కన్స్ట్రక్షన్ చేస్తున్నారు వాళ్ళు, అప్పుడు వర్కర్స్ చేతిలో అది విరిగినట్టుగా ఉంది. ఇంకా అది పడేయకుండా నేను తీసుకొని వచ్చి చెట్టు ఏమైనా పెడదామన్నట్టుగా చూసినాను. ఎప్పుడో ఒక 10 ఇయర్స్ బ్యాక్ నేను అప్పుడు వీడియోస్ ఇట్లాగే, ఇంకప్పటికి నేను వీడియోస్ కూడా స్టార్ట్ చేయలేదు. అప్పుడు వాళ్ళు మామూలుగా నా దగ్గర చెట్లు ఉండేవి కానీ ఇట్లా పాట్ ఇట్లా చేయాలనేసి నాకు అప్పుడు వీడియోస్ చూస్తే వాళ్ళు విరిగిపోయిన దాంట్లో చాలా బాగా చేస్తున్నారు. స్టెప్గా ఇట్లా స్టెప్ వైజ్ వేసుకుంటూ మంచి మొక్కలు పెట్టినారు. చిన్న చిన్న మొక్కలు పెట్టేసి ఫ్లవర్స్తో అట్లా పెట్టినారు. ఇప్పుడు నేనైతే నా దగ్గర ఉన్న మొక్కలతోటే నేను అడ్జస్ట్ చేసి ఇస్తున్నాను. చూద్దాం ఎట్లా వస్తుందో. నా దగ్గర పెద్ద మొక్కలు అయితే ఎక్కువేం లేవు. ఉన్నదాంతోనే నేను అడ్జస్ట్ చేసి చేస్తున్నాను. ఇందులో నేను కంపోస్ట్ మట్టి కలుపుతున్నాను. ఇంకా నా దగ్గర ఉన్న మట్టి ఎట్లాగో కిచెన్ కంపోస్ట్ ఉంది. కిచెన్ కంపోస్ట్ ఏం అవసరం లేదనుకోండి దీనికి, కానీ ఊరికే అట్లా ఉంది కదా అని కిచెన్ కంపోస్ట్ నార్మల్ కంపోస్ట్ 2 మిక్స్ చేసి పెడుతున్నాను. అయితే ఇందులో కొంచెం మనకి కోకోపీట్ ఉంటే బాగుండేది. ఎందుకంటే మనము పెట్టినప్పుడు ఈజీగా అది ఎక్కువ నీళ్ళు అవి పోయాం కదా, ఎప్పుడో ఒకసారి పోస్తాము. నేను జీజీ ప్లాంట్ పెడదాం అనుకుంటున్నాను. అది ఉంటే బాగా ముక్క పెట్టడం కూడా మనకు కొంచెం ఈజీగా ఉంటుంది, గట్టిపడకుండా ఉంటుంది మట్టి. ఇప్పుడు నా దగ్గర ఇసుక లేదు, ప్లస్ కోకోపీట్ కూడా లేదు. ఇంకా నేను దాంతో అట్లాగే చేస్తున్నాను. ఇంకా ఇప్పుడైతే దీనికి వాటర్ అయితే మొత్తం పోసి కింద గట్టి పడకుండా కొంచెం మెత్తగా అయ్యేటట్టుగా చూస్తున్నాను. ఎందుకంటే మొక్క పెట్టినప్పుడు ఈజీగా వెళ్ళడానికి. ఇది ఇంతకుముందు పాట్ నాకు విరిగిపోయిన పాట్స్ మన వర్షం వచ్చినప్పుడు విరిగిపోయింది కదా, అది కూడా తీసి పెట్టినాను ఎప్పుడైనా యూజ్ అవుతుంది అన్నట్టుగా. ఇంకా దాంతోనే నేను ఇప్పుడు ఏది సెట్ అవుతుంది దీనికి అనేసి చూసి ఇట్లా పెడుతున్నాను. ఇంకా దీనికైతే పెద్దగా మనకి మట్టి స్పెషల్ మట్టి అన్నట్టుగా ఏం అవసరం లేదు. నార్మల్గా కానీ కొంచెం కోకోపీట్ ఉంటే మాత్రం బెటర్. మొక్కలు ఈజీగా ఉంటుంది పెట్టుకోవడానికి. ఆర్నమెంటల్ ప్లాంట్స్కి అయితే అది ఉంటేనే బాగా. ఈ నార్మల్ వాటర్ చల్లి కొంచెం మెత్తబడేటట్టుగా చేసి ఇది పెట్టాలని చూస్తున్నాను. ఇందులో చిన్న మొక్కలు తీసుకొని, ఎందుకంటే ఇది గ్రోత్ కూడా స్లోగానే ఉంటుంది. ఫాస్ట్ గ్రోత్ అయితే ఉండదు అసలు, చాలా స్లో గ్రోత్ ఉంటుంది. ఒకే పాటలో ఎన్నో కూడా వచ్చేస్తాయి. కొంచెం ప్లేస్లో కూడా బాగానే వస్తాయి. తర్వాత మనం పెరిగినా కానీ కట్ చేసేసుకోవచ్చు ఎప్పటికప్పుడు. దాన్ని సైడ్ నుంచి మొక్కలు రాకుండా చూసుకుంటే బాగా. ఎందుకంటే ఇది పైకి పెరిగిపోతూ ఉంటుంది కానీ సైడ్ నుంచి మనం మొక్క కట్ చేస్తే మాత్రం సైడ్ నుంచి అయితే రాదు అసలు. ఇది ఊరికే అట్లా సైడ్ పక్కకు నుంచి వచ్చినవే ఉంటాయి. కానీ మనము దాన్ని కట్ చేస్తే, ఇప్పుడు మిగతా మొక్కలకి కట్ చేస్తేనేమో మనకి సైడ్ నుంచి వస్తాయి కదా, దీనికి ఈ జీజీ ప్లాంట్కి సైడ్ నుంచి రావు, కింద నుంచే వస్తాయి. అంతే. మనం పైన కట్ చేసినా అది లుక్ బాగుండదు, చూసుకొని కట్ చేసుకోవాలి అది. ఇది కొంచెం ఎక్కువ స్లో గ్రోత్ ఉంటుంది కాబట్టి నేను ఇందులో ఇవి పెట్టుకుంటున్నాను. ఇంకా వేరే మొక్కలు ఏవైనా తక్కువ గ్రోత్ తక్కువ ఉన్న మొక్కలు పెట్టుకున్నా మనకి బాగా కనిపిస్తుంది చూడడానికి. నా దగ్గర మొక్కలు కూడా ఎక్కువ ఏం లేవు, ఉన్న కొన్నిట్లోనే తీసి పెడుతున్నాను నేను. దాన్ని అడ్జస్ట్ చేసి పెడుతున్నాను. కింద మాత్రం రియో ప్లాంట్ ఒకటి ఉంది, అది పెడదామనేసి అనుకుంటున్నాను.
అది కూడా ఇది కలర్ బాగుందనేసి ఇది చిన్న చిన్న మొక్కలు తీసి దానికి కూడా ఒకటే పొడుగ్గా పెరిగింది. సైడ్ నుంచి ఏం రాలేదు, చిన్నవి మాత్రం వచ్చినాయి. ఊరికి నేను ఎడ్జెస్ తీసేసి పెడుతున్నాను. నాకు ఇట్లా అరేంజ్ చేసుకోవడం అంటే ఇష్టము. మొక్కల్ని ఈ విధంగా పెట్టుకొని డెకరేటివ్గా పెట్టుకోవాలంటే ఇష్టం ఇది. అందుకని ఇంక ఇది ఇట్లా పెట్టేస్తే ఇక్కడ నుంచి ఇట్లా పై వరకు అట్లా పింక్ కలర్లో అట్లా పర్పుల్ కలర్లో అట్లా పైకి వెళ్తూ ఉంటే అది బాగా కనిపిస్తుంది అనేసి ఇది పెడుతున్నాను. కానీ ఇవి కూడా కటింగ్స్ అయితే ఎక్కువ లేవు, ఉన్న 2 కటింగ్స్ తోటే. ఇంకొకటి కూడా ఉంది, ఒకటి అది కూడా పెట్టేస్తున్నాను. చిన్నది తీసి వెతికి మరీ తీసినాను. సైడ్ నుంచి ఒకటి చిన్నగా ఉంటే అది తీసి పెట్టినాను. ఇంకొచ్చినప్పుడు ఇంకొక 2, 3 పెట్టేస్తే అప్పుడు లుక్ బాగా కనిపిస్తుంది. ఇట్లా చిన్న మొక్కలు ఏవైనా చిన్నగా అంటే ఎక్కువ గుబురుగా పెరిగే మొక్కలు కొన్ని ఉంటాయి కదా చిన్న చిన్న ఆర్నమెంటల్లో, అటువంటివి తీసి పెట్టుకున్నా బాగా కనిపిస్తుంది ఇది. పాట్ వేస్ట్ చేయకుండా, అంటే పాట్ వేస్ట్ చేయడం అనేదానికంటే నాకు ఈ విధంగా పెట్టుకోవడం ఇంట్రెస్ట్. ఇంకా అక్కడ ఎట్లాగో ఖాళీ ఉంది కదా, ఆ ఖాళీ ప్లేస్లో నేను రెడీ చేసుకున్నాను ఇవి వైట్ సిమెంట్తో. నేను అది షార్ట్స్లో పెడతాను తర్వాత కుదిరినప్పుడు. నేను ఈ క్రాఫ్ట్స్ ఏమైనా చేస్తే లాంగ్ వీడియోస్లో అయితే పెట్టట్లేదు, ఎందుకంటే అసలు లాంగ్ వీడియోస్లో పెట్టినప్పుడు నాకు ఈ వ్యూస్ తగ్గిపోతున్నాయి. అందుకని నేను ఓన్లీ షార్ట్స్లోనే పెడుతున్నాను. చూడాలి మరి తర్వాత నేను ఇప్పుడు నాకు మొక్కలు కూడా ఎక్కువ చూపించడానికి ఎక్కువ ఏముండవు, ఏమున్నా ఈ ఆర్నమెంటల్ ప్లాంట్సే కాబట్టి ఒకవేళ నేను వీడియోస్ కంటిన్యూ చేస్తే చేస్తాను, లేకుంటే ఓన్లీ ఈ క్రాఫ్ట్స్ అన్న పెట్టుకొని చేద్దామనేసి అనుకుంటున్నాను. చూడాలి మరి ఏ విధంగా చేయాలి అనేసి. ఎట్లాగో నేనైతే అవి చేస్తూనే ఉంటాను, క్రాఫ్ట్స్ అయితే ఆపను కదా, అదైతే కంటిన్యూ అవుతున్నాయి. అందుకని ఆలోచిస్తాను ఒకవేళ ఛానల్ కంటిన్యూ చేయాలా స్టాప్ చేయాలా అనేసి. ఇదండి ఈరోజు వీడియో. ఓకే అండి, థ్యాంక్ యూ. ఈ విధంగా అయితే నేను బయట తెచ్చేసి పెట్టేసి ఇక్కడ అరేంజ్ చేసుకున్నాను. దీనికి పెద్దగా ఎండ అది కూడా అవసరం లేదు, వెలుతురు ఉంటే చాలు పెరుగుతాయి ఇవి.